హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన కిచెన్లో రెసిపీ కాకుండా హెల్దీ హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇక్కడ నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి జుట్టు ఊడిపోవడమే కాకుండా తెల్ల జుట్టు కూడా విపరీతంగా వచ్చేస్తుంది. మరి అలాంటి వాళ్ళ కోసం ఈ హెయిర్ ఆయిల్ ఒక్కటి ఉంటే సరిపోతుంది. దీనికి కావాల్సిన ఉసిరికాయలు వచ్చేసి ఒక 5 నుంచి 6 వరకు తీసుకోవాలి. దీంతో పాటు మెంతులు, కరేపాకు, ఇందులో వచ్చేసి మందార ఆకు మాత్రం కాస్త ఎక్కువగా తీసుకోవాలండి. 10 నుంచి 15 దాకా తీసుకోవాలి. ఈ ఆకు వచ్చేసి ముద్ద మందరమైనా పర్లేదు, రెక్క మందరం ఆకులైనా మీరు తీసుకోవచ్చు. ఉసిరికాయని కట్ చేసే బదులు జస్ట్ ఇలా పైన మనం దంచేసామనుకోండి, విత్తనం ఈజీగా బయటకు వచ్చేస్తుందండి. మనం కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఉసిరికాయలు ఉన్నటువంటి యూజెస్ ఏంటంటే, ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది. దీంతో పాటు జుట్టు కూడా కాంతివంతంగా ఉంటుంది. ఈ ఉసిరికాయ ముక్కలు, మందార ఆకుల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మన కాడలు కూడా తీయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ కాడలతోనే ఈ మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. దీంతో పాటు కరివేపాకు కూడా మనం తీసుకున్నాం కదా, ఈ కరివేపాకుని కూడా కాడలతోనే తీసుకోవాలండి. చాలా వరకు ఏంటంటే కాడల్ని మనం రిమూవ్ చేస్తూ ఉంటాం. అలా చేయకుండా డైరెక్ట్ కాడలతోనే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మెంతులు వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. దీన్ని చిన్న మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా మనం గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తున్నాను చూడండి, చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఈ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసేటప్పుడు అల్యూమినియం పాత్ర కానీ లేకపోతే నాన్ స్టిక్ అయినా చాలామంది యూస్ చేస్తారు కదా, అస్సలు అలా యూస్ చేయొద్దండి. మనం కేవలం స్టీల్ పాత్రని యూస్ చేయాలి. ఈ విధంగా యూస్ చేసామనుకోండి, మనకి బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మనం చేసినటువంటి పేస్ట్ ఉంది కదా, ఇది వచ్చేసి దీని క్వాంటిటీకి లీటర్ కొబ్బరి నూనెలో అయితే ప్రిపేర్ చేయాలి. కానీ నేను 1/2 లీటర్ కొబ్బరి నూనెలోనే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను ఇలా డైరెక్ట్గా ప్రిపేర్ చేసిన తర్వాత ఇందులో ఇంకొంచెం కొబ్బరి నూనెని యాడ్ చేస్తానన్నమాట. ఈ పేస్ట్ని ఇందులో తీసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇది కలర్ చేంజ్ అయిన తర్వాత లో ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేయాలి. అలాగనేసి మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేస్తే తొందరగా ఇది మాడిపోతుందండి. చూడండి, కాస్త మనకి ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది కదా, ఈ విధంగా కంప్లీట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత గోల్డ్ కలర్లో వస్తుందన్నమాట. అప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టైనర్ తీసుకొని ఇందులో ఒక కాటన్ క్లాత్ని వేయాలి. ఈ కాటన్ క్లాత్లో మనం తీసుకుంటే ఈజీగా వేస్టేజ్ అనేది వచ్చేస్తుంది. ఈ రోజుల్లో అందరికున్న ఒకే ఒక సమస్య జుట్టు ఎక్కువగా రాలిపోవటం. ఇదేంటంటే పొల్యూషన్ వల్ల కావచ్చు, మనం తినే ఫుడ్ వల్ల కూడా కావచ్చు. ఎక్కువగా మనం షాంపూలు కూడా యూస్ చేస్తుంటాం కదా, దానివల్ల కూడా కావచ్చు. వీటన్నిటి సమస్య మనం తగ్గించాలంటే బయట హెయిర్ ఆయిల్స్ కొనకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే మనకి రిజల్ట్ మాత్రం చక్కగా కనిపిస్తుందండి. నేను ఎక్కువగా అయితే మా పిల్లలకైనా నేనైనా ఇదే యూస్ చేస్తాను అనమాట. బెస్ట్ రిజల్ట్ అయితే కనిపించింది. కాటన్ క్లాత్లో వేసిన తర్వాత ఆయిల్ని గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. ఎంత గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఆయిల్ అంత ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత వేస్టేజ్ని మనం బయట పారేసేయాలి. బయట మనం ఎన్నో రకాల హెయిర్ ఆయిల్స్ని కొంటూ ఉంటాం కదా, అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో మనం చాలా ఈజీగా, చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ ఖర్చు కూడా ఉండదన్నమాట. ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి మనకి లెమన్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఒక చిన్న కంటైనర్లో మనం తీసి పెట్టామనుకోండి, 6 మంత్స్ వరకు ఈజీగా మనం యూస్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా యూస్ చేయాలంటే, ఈ హెయిర్ ఆయిల్ని తీసిన తర్వాత డైరెక్ట్గా ఇలానే మన స్కాల్ప్కి అప్లై చేయాలన్నమాట. హెయిర్కి అప్లై చేసిన తర్వాత స్కాల్ప్ మీద ఒక 10 to 15 మినిట్స్ మసాజ్ చేయాలి. కంపల్సరీగా మసాజ్ చేస్తేనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మసాజ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత హెడ్ బాత్ చేసామనుకోండి, బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇలా వారంలో కనీసం 3 రోజులైనా చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, మరి బయట దొరికే ఆయిల్స్ని యూస్ చేయకుండా ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో ఈ ఆయిల్ని ప్రిపేర్ చేయండి. మీకు డెఫినెట్గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.